మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మూడవ రోజు అమరావతి ఆంధ్రుల తెలుగువారి రాజధానిగా ఇటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఒక్క పార్టీ తప్పనిచ్చి అన్ని రాజకీయ పార్టీలను సపోర్ట్ చేశాయి. ఎందుకంటే తెలుగు మాట్లాడే వరకు ఒక రాష్ట్రం బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాదు తెలంగాణ వారికి రాజధాని అయింది. మళ్ళీ ఆంధ్రులకు రాజధాని ఏది? ఆ రోజు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు ఎందుకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు? తెలుగు మాట్లాడే వారికి ఒక రాజధాని కావాలని చెప్పి ఆ రోజు భాషాతత్వ రాష్ట్రాలు రాకముందు ఆ రోజు వారు అమరులు అయిన తర్వాత వారిని గుర్తించి మనకు కర్నూలు రాజధానిగా తీసుకురావడం, 3 సంవత్సరాలు మద్రాసుగా ఉండే 2 క్యాపిటల్ను, ఆంధ్రుల క్యాపిటల్ను కర్నూలు తీసుకొచ్చి 3 సంవత్సరాల తర్వాత మళ్ళా భాషాతత్వ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ భాష మాట్లాడే వారికి వారు రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి 1956 నవంబర్లో మన భాషాతత్వ రాష్ట్రాలు ఏర్పడి హైదరాబాద్ క్యాపిటల్గా కర్నూలు నుంచి మార్చేసి హైదరాబాద్ని క్యాపిటల్ పెట్టారు. సరే, హైదరాబాద్ సుదీర్ఘంగా జరిగిన తర్వాత హైదరాబాద్ ఈరోజు పెద్దగా మహానగరంగా తయారైపోయింది. తర్వాత 2013-14లో మళ్ళీ బైఫర్కేషన్ వచ్చింది. మళ్ళీ 14లో బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత పార్లమెంట్ చట్టసభలో బిల్లును పాస్ చేసిన తర్వాత చట్టసభలో అది ఏ రకంగా జరిగిందో జరిగిపోయింది. మనకందరూ తెలుసు. ఓటింగే జరగలేదు. సరే, చట్టబద్ధంగానూ న్యాయంగానూ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినారు. తెలంగాణ వేరే అయిపోయింది, మనం వేరే అయిపోయినాం. మనం వేరే అయిపోయిన తర్వాత మనకు వనరులు లేవు. 16,000 కోట్ల రూపాయలు మనకు అప్పు పెట్టి నెత్తిన వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వం. మన బైఫర్కేషన్ యాక్ట్ మనకు రావాల్సిన వనరులు మనకు రావాల్సిన ఆస్తిపాస్తులు తెలంగాణలో ఉండిపోయినాయి. అది చట్టపరంగా జరగలే. ఈ రోజు వరకు కూడా చాలా వరకు జరగలే. అవును, అభివృద్ధిలో చూసుకుంటే చాలా వెనుకబడిపోయినాం. దాన్ని అభివృద్ధి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు మనకంటూ ఒక క్యాపిటల్ కావాలా, మనం పోయి ఎక్కడో కూర్చొని మన ముఖ్యమంత్రులు మన మంత్రులు పోయి కూర్చొని కూర్చోడానికి స్థావరాలు లేవు. మనం ఉండే స్థావరాలన్నీ వాళ్ళు ఆక్రమించుకుంటారు. తెలంగాణలో ఉండే మన వాళ్ళు మనకు ఎక్కడ ఉండాలా? మనకు పాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇట్లయితే కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనం సొంతంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలా అని ఎక్కడైతే బాగుంటుంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు. ఒపీనియన్ తీసుకున్న తర్వాత సరే మేము అడిగాం, సార్ మా కర్నూలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే కర్నూలుకి ఇటు పక్క కర్నూలుకు 2-3 కిలోమీటర్లే తెలంగాణ తగ్గుతుంది. ఇటు పక్క కర్ణాటక వస్తూ ఉంది. కాబట్టి సాదూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి రావాలి, ఇచ్చాపురం నుంచి రావాలంటే 1000 కిలోమీటర్ల పైచీలకు అవుతుంది. కాబట్టి రాజధానిని మధ్యలో ఏర్పాటు చేద్దాం. గుంటూరుకు విజయవాడలో మధ్యలో పెడితే గుంటూరు విజయవాడ అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ మధ్యలో మనం అమరావతిని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో ఇది హైదరాబాద్కు మించి రావాలనే ఒక ఆకాంక్షతో రెండింటి మధ్యలో ఆయన తీసుకొచ్చి పెట్టడం జరిగింది.